సివిల్ సప్లై హమాలీలకు తక్షణమే పెంచిన వేతనాలు అందించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సివిల్ సప్లై కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన వేతనాలని జీవో రూపంలో అందజేయాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రాధాకృష్ణ, చిన్న ఆంజనేయులు, సురేష్, అంజుబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నప్పటికీ ముఠా కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని చెప్పారు. అలాగనే పెంచిన వేతనాలు అందించి జీవో విడుదల చేయని పక్షంలో సమ్మె చేపడతామని వారు వెల్లడించారు. సివిల్ సప్లైస్ లో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులు ఈ రోజు మెరుపు సమ్మె చేస్తా ఉన్నారు. ఒక రోజు ఈ మెరుపు సమ్మె కారణం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకంటే 2022తో కూలీ రేట్ల అగ్రిమెంట్ అయిపోతే ఆ తర్వాత 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూలీ రేట్ల పెంపుదలకి ప్రభుత్వం పూనుకోవటంలా ఈ హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ రేట్లు పెంచాలని 2023లో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగా కూలీ రేట్ల జీవో అయిపోయిన తర్వాత, గత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత సంవత్సర కాలానికి చర్చలు మొదలుపెట్టారు. కూలీ రేట్లు పెంచాలని చెప్పి కార్మికులు కోరుతున్నటువంటి కోరికని అమలు జరపడానికి ఒక అగ్రిమెంట్ జరిగింది ప్రభుత్వ అధికారులకి, సంఘాలకి మధ్య. ఈ అగ్రిమెంట్ను అమలు జరపట్ల. అగ్రిమెంట్ను అమలు జరపమని మళ్ళీ 1 సంవత్సరం పాటు పోట్లాడారు. ఈ పోరాటాలు ఎన్ని చేసినప్పటికీ అగ్రిమెంట్ను అమలు జరపకపోవటం వల్ల ఇటీవల కాలంలో ఈ రోజు సివిల్ సప్లై ముఠా కార్మికులందరూ ప్రతి ఒక్క గోడౌన్ దగ్గర మెరుపు సమ్మె అనేది ఒకటి నిర్వహించారు. ఈ సమ్మెకి మెయిన్ కారణం మన మినిస్టర్ గారు 3 నెలలు అవుతుంది అగ్రిమెంట్ జీవో జారీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఏం అతి గతి లేకుండా ఇట్లాగే ప్రభుత్వం చొరవ చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మా సివిల్ సప్లై ముఠా కార్మికులందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పేసి జీవో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుచున్నాం. అలాగే నెల బిల్లులు కూడా 20వ తారీఖు అలా వస్తున్నాయి, కానీ 10వ తారీఖు లోపు మాకు ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడాలని చెప్పి కోరుకుంటున్నాం. సివిల్ సప్లైస్ కార్మికుల కూలీ రేట్ల జీవో కోసం ఈ రోజు మెరుపు సమ్మెని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మాది మంచి పరిపాలన అని చెప్తూ కాలం గడుపుతున్న ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం కూలీ రేట్ల జీవోని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.